బెంగళూరుకు సంబంధించి లేదా మిగిలినటువంటి మహారాష్ట్ర లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడా సిఎన్జికి సంబంధించి గ్యాస్ సరఫరాకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ అంత కమర్షియల్ సిలిండర్స్ అసలు పూర్తిగా లేనటువంటి పరిస్థితి కానీ లేదా కమర్షియల్ సిలిండర్స్ సప్లై చేయలేమని చేతులెత్తేసినటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం మన మన దేశంలో అయితే లేదు. ఖచ్చితంగా ఇది కర్ణాటకకి సంబంధించినటువంటి హోటల్ యజమానులందరూ కూడా ఈ రకంగా అక్కడికి వెళ్లి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. లేకపోతే హోటల్స్ అని మేము మూసేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్స్ ఇస్తున్నారో అదే రకంగా ఇవాళ వాళ్ళందరి సమస్యల్ని కర్ణాటకకు చెందినటువంటి ఎంపీలందరూ కూడా పార్లమెంట్ లో ఇవాళ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే అంటే ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావాలి, వాటన్నిటిని కూడా ప్రెసిడెంట్ దృష్టి కూడా తీసుకురావాలి అనేటటువంటిది వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా వాళ్ళకి కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ నిల్వలు కానీ లేకపోతే గ్యాస్ నిల్వలు కానీ ఇవన్నీ కూడా పర్వాలేదు, మనకి అంత ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కమర్షియల్ గ్యాస్ కానీ లేకపోతే డొమెస్టిక్ గ్యాస్ కానీ వాటి యొక్క ధరలు కొంత పెంచవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా అట్లాగే ఈజిప్ట్ మిగిలినటువంటి కొన్ని దేశాలు, కెనడా ఇవన్నీ కూడా మనకి గ్యాస్ సరఫరా చేయడానికి ఆల్రెడీ మేము రెడీగా ఉన్నామని చెప్పి అనౌన్స్మెంట్స్ కూడా చేసినాయి. అట్లాంటి పరిస్థితుల్లో అదేమంత పెద్ద సమస్య కాదు, యుద్ధం కూడా ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది దాదాపు. ఇట్లాంటి పరిస్థితుల్లో దీన్ని అంటే పొలిటిసైజ్ చేయడం అనేది దీంట్లో ప్రధానమైనటువంటి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రిని గత బీజేపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఎదుకుని పెట్టడమా అనేదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్రలో కూడా ఇబ్బంది ఉందని మనమే మాట్లాడుతున్నాం. అట్లా నేపథ్యంలో మరి మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా ఇదే పరిస్థితి, అక్కడ హోటళ్లు కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కానీ అక్కడ అట్లాంటి పరిస్థితి లేదు. కేవలం బెంగళూరు నుంచి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ జరుగుతోంది అంటే దీనికి రాజకీయపరమైనటువంటి కారణాలు కూడా ఉన్నాయని మనం చెప్పొచ్చు. సరే, మొత్తం మీద దీనికి సంబంధించి వాళ్ళు పార్లమెంట్ లో ఖచ్చితంగా కర్ణాటకకు సంబంధించినటువంటి ఎంపీలు డెఫినెట్ గా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు మాట్లాడిన తర్వాత హర్దీప్ సింగ్ పూరి దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తారనేది చూడాల్సి ఉంది. నిజానికి ఇవాళ మధ్యాహ్నం దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేశారు హర్దీప్ సింగ్ పూరి. దాంట్లో గ్యాస్ అట్లాగే పెట్రోలు, డీజిల్ వీటన్నిటికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలను ఇవాళ ఆయన సమావేశంలో చర్చించుతున్నారు. ఏం చేయాలనే దాని మీద కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి వ్యవస్థ జరగడం, పార్లమెంటు దీన్ని ప్రస్తావించాలని వాళ్ళు అనుకోవడం ఇదంతా కూడా గమనించవలసినటువంటి అంశం. డెఫినెట్ గా దీని మీద ఇవాళ ఒక పరిష్కారం కానీ ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది.